ప్రార్థన. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరంలో మీ శిలువ ధ్యానాల్లో పాలు పంచుకునే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. శిలువ ద్వారా మాకు విలువ పెరుగుతుందని ఈ సాయంకాల వేళ మీరు పలికినటువంటి 7 మాటలు మా జీవితానికి అన్వయించుకుని మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా మహిమకరంగా మార్చుకోవడానికి మీరు కృప చూపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షించబడి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మన జీవితాల్లో అనేక పర్యాయాలు యేసు ప్రభువారు పలికినటువంటి, శిలువలో పలికినటువంటి ఆ విలువైనటువంటి మాటలను గురించి ధ్యానించుకుంటున్నాం. కాలం గడిచిపోతుంది. ఆయన పలికిన 7 మాటలు ప్రపంచ మానవాళికి, ముఖ్యంగా ఆయన వెంబడించే మనకి ఎంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలంటే ప్రతి మాట మన జీవితాలకి అన్వయించుకునేవారుగా ఉండాలి. యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటల యొక్క సారాంశాన్ని క్లుప్తంగా మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించి, ఆయన పలికినటువంటి 7వ మాట, చివరి మాట కూడా ప్రార్థనతోనే ముగించడం జరిగింది. 7 మాటల్లో 3 మాటలు తండ్రితో మాట్లాడినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 7 మాటల్లో ఇంచుమించుగా 3 మాటలు, 4వ మాట, 6వ మాట, 7వ మాట బిగ్గరగా మాట్లాడి బిగ్గరగా పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిద్రలేని రాత్రిని గడిపి భారభరితమైన సిలువను మోస్తూ మండు టెండలో యేసు ప్రభువారు ఆ గొల్గొతా కొండకి ప్రయాణమై సాగుతున్నటువంటి సమయంలో ఆయన సిలువ వేసిన అనంతరం ఆ సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనం చూసినట్లయితే, దయచేసి యూదులు చరిత్రను మనం చూసినట్లయితే ఎవరైనా తప్పిదం చేస్తే వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రము ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ రోమా ప్రభుత్వం వారు యేసుక్రీస్తు ప్రభు వారికి విధించినటువంటి ఆ యొక్క శిక్ష శిలువ మరణం. ఈ రోమా సైనికులు 3 రకాలైనటువంటి శిలువల్ని తప్పిదం చేస్తున్న వారికి శిక్షించడానికి వాడుతూ ఉంటారు. ఒకటి, మనందరికీ తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ఇలా నిలువుగాను అడ్డంగా ఉండేటువంటి శిలువ, మరొక శిలువ చూస్తే ఇలా ఎక్స్ ఆకారం ఉండే శిలువ, మరొకటి చూస్తే టీ ఆకారం ఉండేటువంటి శిలువ. యేసు ప్రభువారికి శిలువ వేయడానికి, యేసు ప్రభువారిని శిలువ వేయడానికి వాడినటువంటి శిలువ ఇలాగా నిలువుగాను అడ్డంగా ఉండేటువంటి శిలువ. ఆ శిలువ పై భాగాన యూదుల రాజు అని చెప్పి ఒక చక్కని పేరు అనేది రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి చరిత్రలే. యేసు ప్రభువారు కల్వరి శిలువలో ప్రాణం పెడుతున్నప్పుడు ఇక చివరి మాటలుగా మరికొద్ది నిమిషములలో ఆయన ప్రాణాన్ని విడుస్తాడు అనుకున్నటువంటి సందర్భంలో ఆయన పలికినటువంటి విలువైన మాటలు మన జీవితానికి అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరువురు గనుక వీరిని క్షమించు. నిజంగా మన దైనందిక జీవితంలో ఎన్నో పరీక్షలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నెన్నో స్వపరీక్షలు మన జీవితానికి చేసుకోవలసిన అవసరత అనేది ఎంతైనా ఉంది. ఈ రోజున దేవుని సన్నిధానానికి వస్తూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ మన జీవితాల్లో ఒకవేళ ఇతరుల్ని
మనస్ఫూర్తిగా క్షమించేటువంటి ఆ స్వభావం మనకు లేకుండా దేవుని బిడ్డలుగా చలామణి అవ్వడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత భయంకరమైనటువంటి అవహేళనకి గురయ్యారో బైబిల్ మనం చూసినట్లయితే మార్కు శుభవార్త 15వ అధ్యాయము 29 నుంచి 32 వచనాలు మనం చూసినట్లయితే, ఆయనను అపహసించిన విధానము, ఆయన వస్త్రము తీసివేసి ఎర్రని అంగిని తొడిగించి తల మీద ముండ్ల కిరీటం పెట్టి యూదుల రాజా అని చెప్పి అనేక మంది అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన మీద ఉమ్ము వేసి తల మీద కొట్టి వెనక నుంచి తన్ని కొరడాల చేత ఆయన గాయపరిచినటువంటి పరిస్థితులు ఎన్నెన్నో. అనేక మంది ఆ ప్రాంతం ఉన్నటువంటి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ మమ్మల్ని విమర్శించేటువంటి ఈ వ్యక్తి బ్రతకూడదు అని చెప్పి ఏ తప్పిదము లేకపోయినా కానీ ఆయన మీద నెపం మోపి, ఇదిగో ఇతడు దేవదూషణ చేయుచున్నాడు, అంతేకాకుండా ఈ మందిరాన్ని కూలగొట్టి 3 దినాల్లో కడుతాను అని చెప్తూ ఉంటున్నాడు. విశ్రాంతి దినమున నియమ నిబంధనలు పాటించకుండా ఇతడు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి బ్రతకూడదు అని చెప్పి అనేక మంది ఆయన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రీకు, రోమా సామ్రాజ్యం వారు ఎవరిని మీదైనా కానీ యుద్ధానికి వెళ్ళి ఆ రాజును గనక ఓడిస్తే ఆ రాజును తీసుకొచ్చి హేళన చేస్తూ ఉంటారు. మాకింగ్ అని చెప్పి, అనగా అవహేళన రాజు అని చెప్పి ఓడిపోయినటువంటి వ్యక్తిని మానసికంగా కృంగదీసేటువంటి ఆ చరిత్ర, ఆ అలవాటు ఈ గ్రీకు వారికి, అలాగే రోమా ప్రభుత్వం వారికి, రోమా సామ్రాజ్యంలోని వారికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు వాటన్నిటిని భరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారందరి ఎదురుగా తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. నిజంగా వాస్తవంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి నాకు సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పి అనేక సార్లు దేవుడు స్పష్టంగా యేసు ప్రభువారు మాట్లాడిన సందర్భాలు మనకి బైబిల్ గ్రంథంలో అగుపడుతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఊచ చేయగలవాడిని ఆయన బాగు చేస్తూ ఆయన అన్న మాట, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయని స్వస్థపడినటువంటి ఆ వ్యక్తితో యేసు ప్రభువారు స్వయంగానే నీ పాపములు క్షమించబడినవని చెప్పి ధైర్యంగా మాట్లాడారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిమోను ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మరియా వచ్చి ఆయన పాదాలకి అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలు తుడుస్తూ ఉంటుంటే, ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె చేసిన విస్తారమైన పాపములు క్షమించబడినవని అక్కడ అందరు ఎదురుగుండా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే వీళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తూ, వీళ్ళ కొరకు ప్రాధేయపడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరు గనుక వీరిని క్షమించు అని చెప్పి తండ్రితో వీళ్ళని గూర్చి విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకనంటే మ్రాను మీద వేలాడే ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ప్రియసుతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మ్రాను మీద వేలాడుతూ శాపగ్రస్తుడుగా మార్చబడ్డారు. ప్రపంచ మానవాళి యొక్క సకల విధాల పాపములన్నీ కూడా ఆయన తల మీద మోపబడినవి. అందుకాబట్టి ఈయన తండ్రిని వేడుకుంటూ, తండ్రి వీరు చేసినటువంటి తప్పుదాలేంటో వీళ్ళకి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ తత్వాన్ని ఆయన ప్రకటించాడు. ఈ శిలువ ధ్యానాలలో దేవుడు ఈ 2025వ సంవత్సరం వరకు నీ బ్రతుకుల్లో క్షమించడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ క్షమాహృదయం కలిగి ఉన్నావా? దయచేసి చరిత్ర మనం చూసినట్లయితే
దేవుడు దావీదు నా హృదయానుసారుడిని పిలవడానికి ఒక ప్రత్యేకమైన కారణము, తండ్రి దేవుని యొక్క ప్రేమని మనసులో హృదయంలో భద్రపరుచుకుని తన కీడు చేస్తున్నటువంటి సౌలు సైతము క్షమించేటువంటి హృదయము గలవాడు ఈ యొక్క దావీదు. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే స్టిఫెన్ కూడా తన జీవితంలో తనని రాళ్ళతో కొట్టి చంపుతున్న వారిని, తను హింసిస్తున్న వారిని, తన ప్రాణం తీస్తున్న వారిని సైతము ఆయన మనసారా క్షమించి, దేవా ఈ పాప దోషం వీరి మీద మోపొద్దు అని చెప్పి దేవుని యొక్క ప్రేమని క్రియల్లో ప్రకటించినటువంటి ఉన్నతమైన భక్తులు ప్రపంచంలో కోకొలలుగా ఉన్నారు. కంటి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఆ ధోరణిలో నుంచి క్షమించేటువంటి హృదయం కలవారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క అభిలాష. ఈ రోజున ప్రపంచంలో అనేక మంది మిషనరీలు మనం చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అన్యాయాలు గురైనా వాళ్ళ జీవితాల్లో దేవుని ప్రేమను ప్రకటించుకుంటూ క్షమించుకుంటూ ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రహం స్టెయిన్ గారి యొక్క భార్య తన భర్తని, పిల్లలను చంపినటువంటి ఆ వ్యక్తులని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని చెప్పి ఒక ఉన్నతమైన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. రీసెంట్గా పగడాల ప్రవీణ్ గారి యొక్క భార్య పగడాల జెస్సికా అనేటువంటి సహోదరి కూడా నిండు యవ్వన దశలో తన భర్తను చంపేసినటువంటి పరిస్థితుల్లో తన భర్త మరణాన్ని గూర్చి ఆమె నేను రెవెంజ్ తీర్చుకునే పరిస్థితి లేదు, తండ్రి ప్రేమను బట్టి నేను క్షమిస్తున్నాను అని చెప్పి తన యొక్క ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని, ఉన్నతమైనటువంటి స్టేట్మెంట్ని ఆమె ఇవ్వడం జరిగింది. దయచేసి కనీసం మన యొక్క పనిచేసే చోట, మన గృహాలలో, మన సంఘాలలో, సమాజంలో నీవు నేను కూడా బ్రతుకుచున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క ప్రేమని మనసులో కలిగి అందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమించేటువంటి ఆ క్షమా హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభువాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఈయన ఎంత హేళనకు గురయ్యాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో కానీ, కీర్తన గ్రంథము 22వ కీర్తన 7-8 చరణాల్లో నన్ను చూసిన వారందరూ కూడా పెదవులు విరిచి తల ఆడించుచున్నారు, త్రోవన వెళ్ళి వారందరూ కూడా నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారని ఇర్మియా గ్రంథకర్త యేసు ప్రభువాను గురించి అనేక ప్రవచనాలు, యేసు ప్రభువారు ఏ విధంగా హేళనకు గురవుతారో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 2025వ సంవత్సరంలో మన జీవితాలు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా క్షమాహృదయము కలిగి దేవుని యొక్క ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేటువంటి స్వభావాన్ని మనం కలిగి దేవుని రాజ్యానికి వారసులయ్యే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లయితే ఈ 2025వ సంవత్సరం ఈ యొక్క శిలువ ధ్యానాల పండుగల్లో మన జీవితాన్ని ధన్యం చేసుకున్నామనే విషయాన్ని గమనించుదాం. ఇక రెండవ మాటను మనం చూసినట్లయితే, రెండవ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభువారిని సిలువ వేయబడినప్పుడు ప్రవచనాలు ప్రవచించినట్లుగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో, అతిక్రమం చేయువారందరిలో కూడా ఒకనిగా ఎంచబడెను. స్వాభావికంగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఏ తప్పుతో చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడ నిరూపించగలరా అని చెప్పి పాపమెరుగని ఆయన, పవిత్రుడైన ఆయన, పావనుడైన ఆయన నీ కొరకు నా కొరకు పాపిగా ఎంచబడ్డాడు. పాపం చేసిన వారిని సిలువ వేసిన వారి సిలువతో పాటు యేసు ప్రభువారిని సిలువ వేశారు. అందులో ఒకవైపు ఉన్నటువంటి దొంగ పేరు గెస్టాస్, ఇతడు యూదుడుగా చరిత్ర చెప్పబడుతుంది. రెండో వ్యక్తి డిస్మాస్, ఇతడు గలిలయుడుగా చెప్పబడుతూ ఉంది. వీళ్ళిద్దరిలో కూడా ఒకే అవకాశం ఉంది. యేసు ప్రభువాను దూషించేటటువంటి ఒక దొంగ అంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది రోమా సైనికులు కావచ్చు,
పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ఆయన్ని చూసి ఏ విధంగా హేళన చేస్తూ నువ్వు దైవ కుమారుడైతే ఆ సిలువలో నుంచి దిగిరా అని చెప్పి అనేక మంది ఆయన రెచ్చగొడుతున్నా, అనేక మంది ఆయన్ని కోపం రప్పించేట్టుగా మాట్లాడుతున్నా ఆయన కోపం చూపించకుండా నిజంగా ఈ సిలువ నుంచి దిగిపోతే, ఈ సిలువ నుంచి నేను దిగి బయటకు వచ్చేస్తే దేవుణ్ణి మానవుడి పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపులు సర్వమాన పాపరిహారార్థముగా బలైపోవలసిన ఈ పుణ్య కార్యం అనేది ఈ రోజున జరగకుండా ఆగిపోద్ది అని చెప్పి ఆ మాటలేమీ పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉంటున్నప్పుడు మరోవైపు ఉన్నటువంటి ఈ డిస్మస్ అనేటువంటి ఈ యొక్క దొంగ యేసు ప్రభువారిని క్షుణ్ణంగా పరిశీలించి, ఆయన ప్రేమని పరిశీలించి, ఆయన కలిగిన ఓపికని పరిశీలించి, ఆయన కలిగిన క్షమాహృదయాన్ని పరిశీలించి నిజముగా ఈయన నరుడు కాదు, నిజముగా ఈయన దైవ కుమారుడు అని చెప్పి ఆయన రాజ్యము దివ్యమైన రాజ్యము, ఆయన రాజ్యముతో ఈయన రాబోతున్నాడు అని చెప్పి హృదయపూర్వకంగా నమ్మి ఒక చిన్ని ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి యేసు ప్రభు వారికి ప్రార్థించినప్పుడు, నన్ను జ్ఞాపకం చేసుకో అడిగిన వెంటనే యేసు ప్రభు వారు అతనికిచ్చినటువంటి గొప్ప రక్షణ వాక్కు, అతనికిచ్చిన ఉన్నతమైనటువంటి రక్షణ వాక్కు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి ఒక అభయహస్తాన్ని ఇచ్చి అతన్ని తనకి ఉన్నతమైన రక్షణ పొందేటువంటి భాగ్యను ప్రభు ఆయనకి ఇచ్చాడు. దేవుని సన్నిధానంకి వచ్చిన మన జీవితాల్ని కూడా యేసు ప్రభు వారిని పరిశీలనగా పరిశీలించి, నీ జీవితంలో నీ బ్రతుకులో ఉన్నటువంటి అప్పులు తీర్చేవాడని, అనారోగ్యాలు బాగు చేసేవాడని, వస్తు వాహనాలు ఇచ్చేవాడని, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసమే నువ్వు ఆలోచించేదానికి కాకుండా, ఈ దొంగ ఏ విధముగా అయితే యేసు ప్రభువారిలో ప్రత్యక్షతను కన్నులారా చూసి నేను ఈయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాను, ఈయనే మార్గము, ఈయనే సత్యము, ఈయనే జీవం అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఆ గొప్ప విలువైన రక్షణ ఆనందాన్ని నా బ్రతుకులో ఎప్పుడైనా పొందుకోగలిగామా? దయచేసి రక్షణ కొరకు పరితపించిన వారుగా ఉన్నామా? పరలోక రాజ్యంలో స్థానము కొరకు మన జీవితాలలో ప్రభువుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసేటువంటి ఆ మంచి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దయచేసి అనేక మంది భక్తులు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థించినటువంటి పరిస్థితులు ఈ దొంగే కాదు, చాలా మంది నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినటువంటి పరిస్థితి ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశు అనే మాట పర్షియన్ భాషలో ఉద్యానవనము, జయించిన వాడిని దేవునితో కూడా ఉండేటువంటి కృపిస్తానని చెప్పి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది. ఇతనికి ఎంత ఉన్నతమైన కృప అనుగ్రహించబడి ఉంది. కృప అనగా అర్హత లేని వాడిని అర్హుడిగా చేసేదే కృప. ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే అప్పుడు వరకు పాపాత్ముడిగా బ్రతికాడు, అప్పుడు వరకు దొంగగా బ్రతికాడు, అప్పుడు వరకు ఒక చోరుడిగా బ్రతికాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున ప్రభు పాదాలు పట్టుకుని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు అతడు కలిగి ఉన్న పశ్చాత్తాప ప్రార్థన దేవుడితో రక్షణ పొందుకునేటువంటి భాగ్యమును అతడు పొందుకోగలిగాడు. బైబిల్ చరిత్రలో అనేక మంది భక్తులు కూడా దేవానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు పాద సన్నిధిలో ప్రాధేయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఇర్మియా తాను కలిగి ఉన్న శ్రమను బట్టి, తాను కలిగి ఉన్న ఇబ్బందులు బట్టి, తాను కలిగి ఉన్నటువంటి భయంకరమైన స్థితిని బట్టి ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ప్రకటించిన సువార్త వాళ్ళకి నచ్చక వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క ఇర్మియాని తీసుకెళ్ళి ఒక గోతులో పడవేసి
ఆ గోతులోనే ఒక దుర్బలమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నప్పుడు, దేవా, ఈ ప్రజల నిమిత్తమై నేను పగ తీర్చుకోవాలనుకుంటున్నాను, నువ్వు చూస్తున్నావా, నువ్వు చూస్తే గనక నన్ను ఎంతగా బాధ పెడుతూ ఉంటుంటే ఈ ప్రజలను ఎందుకు నాశనం చేయట్లేదు అనే ప్రార్థన చేయలేదు. కానీ ఈ శ్రమలో, ఈ కష్టములో, ఈ ఒంటరితనంలో, ఈ బాధలో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఆదరించి ప్రభు అని ప్రార్థన చేశాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, సంసోన్ తన జీవితంలో కోల్పోయిన పూర్వ వైభవం, ఒకప్పుడు దేవునితో ఉన్నటువంటి ఉన్నతమైన అనుబంధం, దేవునితో ఉన్నటువంటి చక్కని సహవాసము, ఉన్నతమైన ఆత్మీయ బలము, ఇవన్నీ కోల్పోయి ఒక నిస్సహాయకుడుగా అతడు పడి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవా, నన్ను ఈ ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకొని, అతడు కలిగి ఉన్నటువంటి నిజమైన పశ్చాత్తాపం, అతడు కలిగి ఉన్నటువంటి లోతైన పశ్చాత్తాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని పూర్వ వైభవానికి మించినటువంటి బలాన్ని, శక్తిని అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే, హిజ్కియా కూడా ఒకనొక సందర్భంలో మరణకరమైన రోగము కలిగినప్పుడు, దేవా, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని చెప్పి ప్రభు పాద సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని అతడు కలిగి ఉన్న రోగమును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే నెహెమ్యా కూడా దేవుడు తన యొక్క దేవుని సన్నిధానంలో దాని మందిరాన్ని నిర్మిస్తూ ఉంటున్నప్పుడు, పడిపోయినటువంటి యెరూషలేము గుమ్మలు కడుతూ ఉంటున్నప్పుడు, తన జీవితంలో ఎదురైన కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి, వ్యతిరేకతను బట్టి, దేవా, నేను ఏ విధంగా ఈ పని చేస్తున్నానో నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పగానే దేవుడు అన్ని ఆటంకాలు తొలగించి ఆ మందిరపు నిర్మాణం లేదా ఆ పడిపోయినటువంటి యెరూషలేము గుమ్మములు తిరిగి కట్టడానికి దేవుడు అతన్ని బలపరిచినట్లుగా బైబిల్ చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలసిన, ప్రతి బిడ్డ కూడా గమనించవలసిన విలువైనటువంటి సత్యం, నేను దేవునితో పాటు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నేను ఎంత భక్తి చేసి ఆయన రాజ్యానికి వారసుని కాకపోతే నా జీవితం అనేది ఒక బాధాకరమైనటువంటి ముగింపు అనేది నేను కలిగి ఉండకుండా ఆయన రాజ్యంలో నాకు స్థానం కావాలని చెప్పి ఈ యొక్క కుడివైపున దొంగ ఏ విధంగా ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి రక్షణ కొరకు పరితపించాడో, మనం కూడా దేవుని సన్నిధిలో రక్షణ భాగ్యం దొరికేంత వరకు కూడా ఆయన పాదాలు పట్టుకుని, దేవా, నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని చెప్పి రక్షణ కొరకు పరితపించేటువంటి క్రైస్తవులుగా మనం ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. తర్వాత మనం చూసినట్లయితే మూడవ మాట, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు మనం చూసినట్లయితే, దీనికి మనం ఇచ్చే టైటిల్ ఆదరణ సువార్త లేదా ప్రేమ వాక్కు. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండో చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియందు ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. దేవాతి దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఆయన అన్ని విషయాల్లో కూడా ప్రపంచ మానవాళికి ఆయన విలువైన బోధలు చేసి, విలువైన మార్గాలు ప్రజలకు చూపించి ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యానికి ఎత్తించాడు. ఆయన మాట్లాడినటువంటి మూడవ మాట ఆదరణ వాక్కు. ఈ రోజున ఇలాంటి ఆదరణ వాక్కుని లోతుగా పరిశీలించినట్లయితే ఏ వ్యక్తి కూడా నేను ఒంటరి వాడిని అని చెప్పి మానసికంగా కృంగిపోయేటువంటి ప్రమాదం అనేది ఉండదు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రియమైన బిడ్డలైన మనకి దేవుడిచ్చిన గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలలో మనమందరము సంతోషించవలసిన ఆశీర్వాదము ఆదరణ. ఈ ప్రపంచంలో దేని ద్వారా పొందలేని గొప్ప ఆదరణ దేవుని మాటల ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఈ రోజున తల్లి యొక్క ప్రేమని యేసు ప్రభువారు మరి కొద్ది నిమిషముల్లో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణిస్తాడు అనేటువంటి పరిస్థితుల్లో తన తల్లిని గూర్చి ఆలోచిస్తున్న విధానం చూస్తే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎంతగా పాటిస్తున్నాడో అర్థమవుతుందండి. ధర్మశాస్త్రంలో వాక్యం చలవిస్తూ ఉంది,
నువ్వు దీర్ఘాయుష్వంతుడగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని వాక్యం సెలవిస్తుంది. బహుశా యేసు ప్రభువారు అతి చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి ఉండవచ్చు. తల్లికి అన్ని విధాలా కూడా ధైర్యాన్ని ఇస్తూ మిగిలిన కొడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యేసు ప్రభువారు తల్లి పట్ల ప్రత్యేకమైన ప్రేమని ఆదరణ కనుపరుస్తున్నటువంటి దినాలు. ఇప్పుడు యేసు ప్రభువారు కలువరిశిలువలో ప్రాణం పెట్టి ఆయన లోకాన్ని విడిచేటువంటి గడియ సమీపమైంది. ఏ తల్లి కూడా ఆ కొడుకు యొక్క బాధని కనులారా చూసి సహించలేదు. ఎందుకనంటే ఇంచుమించుగా 33.5 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన తీసుకుని దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రధాన సేవకుడుగా సిమియోను ఉన్నాడు. ఆయన చేతిలో తీసుకుని సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే ఒక మాట అన్నాడు, అమ్మా నీ యొక్క గుండెలో నుంచి లేదా నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోద్ది. నిజంగా ఆ ఖడ్గం ఏంటో ఆమెకు అర్థం కాలేదు. 33.5 సంవత్సరాల తర్వాత ఆమె కళ్ళ ఎదుటనే తన ప్రియసుతుణ్ణి, అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ప్రియసుతుణ్ణి, పాపమెరుగని ప్రియసుతుణ్ణి ఆయన అన్ని విధాలుగా బాధ పెడుతూ, అన్ని విధాలుగా హింసిస్తూ, భయంకరమైనటువంటి వేదన ఆమె కళ్ళ ఎదుట ఆయన అనుభవిస్తూ ఉంటున్నప్పుడు ఈ తల్లి సహించలేకపోయింది. ఈ తల్లి ఓర్చుకోలేకపోయింది. ఈ తల్లి తల్లడిల్లిపోయింది. నిజమే, ఈ ప్రపంచంలో మనుషుల మధ్య, ఈ ప్రపంచంలో జంతువుల మధ్య, ఈ ప్రపంచంలో పక్షుల మధ్య దేవుడిచ్చిన విలువైనటువంటి బంధము ఈ యొక్క ఆత్మీయ బంధం. బిడ్డల కోసం తల్లి ఎంతైనా త్యాగం చేస్తుందని మన చరిత్రలు ఎన్నో చూస్తున్నాం. కానీ దురదృష్టకరం విషయం ఏంటో తెలుసా? అక్రమం విస్తరించిపోవడం ద్వారా లోకములో ఈ రోజున బిడ్డల మీద కూడా తల్లిదండ్రులకి ప్రేమ అనేది చల్లారిపోయి చేతులారా బిడ్డలను చంపేటువంటి ఒక భయంకరమైనటువంటి లోకంలోకి మనం జీవిస్తూ ఉంటున్నాం. రీసెంట్గా ఎన్నో వార్తలు వింటున్నాం, బిడ్డలను చంపిన తల్లి అని చెప్పి. కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి విలువైనటువంటి ఆ ప్రేమ తల్లి బిడ్డల మధ్య ఉన్న అనుబంధం గూర్చి ప్రకటిస్తూ ఉంది. ఈ సమయంలో యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు స్త్రీలు, ఒకరు యోహాను. ఈ యోహానుని చూసి యేసు ప్రభు వారు ఇస్తున్న బాధ్యత, ఇదిగో యోహాను, ఇక నుంచి నా తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఈ తల్లి బాధ్యత నీ మీద పెడుతూ నీ మీద నమ్మకంతో. అలాగే తన తల్లిని ఆ యోహాను వైపు చూపించి, అమ్మా ఇతడు నీ కుమారుడు అని చెప్పి తన బాధ్యతని యోహాను బాధ్యతని తల్లికి అప్పగిస్తున్నాడు. అంటే దయచేసి నేను వెళ్ళిపోయినా తల్లి నువ్వు బెంగతో చచ్చిపోకూడదు. నువ్వు నాలాంటి కొడుకుగా భావించుతున్నటువంటి యోహాను ద్వారా నువ్వు ఆదరణ పొందాలి, ఓదార్పు నొందాలి. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా ఈ వ్యక్తి చూస్తాడని నమ్మకం నాకు ఉందని చెప్పి, ఇతడు నాకు సమీపంగా ఉన్నాడు గనుక, దేవునికి సమీపంగా ఉన్నాడు గనుక ఆ విలువైన బాధ్యత ఈ యొక్క యోహాను మీద నమ్మకంతో యేసు ప్రభు వారు తల్లి బాధ్యతను అతనికి అప్పగించాడు. ఆ క్షణమందే, ఆ గడియందే తన తల్లిగా అతడు తన తల్లిని మరియమ్మని తన తల్లిగా స్వీకరించినట్లుగా బైబిల్ ప్రకటిస్తూ ఉంది. ఈ మాటను మనం లోతుగా మనం పరిశీలిస్తే, ఒకవేళ దేవుని సన్నిధానంకి వచ్చిన నీ బ్రతుకులు, నా బ్రతుకులు అతి చిన్న వయసులోనే పెంచి పోషించిన బిడ్డను కోల్పోయావా? లేదా నీ చిన్న వయసులోనే తల్లిని నువ్వు కోల్పోయావా? దయచేసి దేవుని సన్నిధానంకి వచ్చిన నీ బ్రతుకులు, నా బ్రతుకులో దేవుడిస్తున్నటువంటి ఆదరణ, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి ఏ వ్యక్తినైనా కానీ తల్లిగా భావించమని వాక్యం ప్రకటిస్తుంది. అలాగే నీ జీవితంలో కోల్పోయిన బిడ్డని చూసి అక్కడ ఉన్నటువంటి మందిలో ఉన్నటువంటి ఎవరినైనా కానీ ఇతను నా బిడ్డ అని చెప్పి భావించమని దేవుని వాక్యం చెప్తుంది. అంతే తప్ప ఒక రకమైనటువంటి డిప్రెషన్, ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుని కష్టాలు నష్టాలు కొని తెచ్చుకునే వారుగా ఉండకూడదని వాక్య సత్యంలో నుంచి మనం నేర్చుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరము కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమని
వాళ్ళు మనల్ని పెంచి పోషించినటువంటి ఆ ప్రక్రియకి ప్రతిఫలంగా వారిని సంరక్షించాలి, వాళ్ళని ప్రేమించాలి. నిజంగా ఒక్క దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఇది క్రియల్లో చూపించినట్లయితే ఎందుకు ఈ ప్రపంచంలో ఇన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చేస్తున్నాయి? కని పెంచి పోషించినటువంటి ఆ తల్లిదండ్రులు ఎందుకు నీ రోజున రోడ్డు మీద విడిచిపెట్టేటువంటి పరిస్థితులు చూస్తున్నాం? పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల్ని ఎందుకు ఈ రోజున అనేక మంది అనేక రకాలుగా వేదన గురి చేసే ప్రమాదం ఉంది. దయచేసి మన అందరము కూడా వాక్యానికి విధేయులవుదాం. దేవుని యొక్క ప్రేమను బట్టి తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలని యేసు ప్రభు వారు ఈ ప్రేమ వాక్కును గూర్చి మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విశాలమైనటువంటి విశ్వ ప్రపంచంలో మానవులు ఒకరి అవసరాల కోసం ఒకరు మనము తీర్చుకుంటూ దేవుని యొక్క ఆత్మీయ బంధాలను గూర్చి మనము ఆత్మీయ బంధాలని కాపాడుకుంటూ రక్త సంబంధాల కంటే ఆత్మ సంబంధాలని మనమందరం గౌరవిస్తూ మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలని ఈ 3వ మాట యొక్క ఆధ్యాత్మిక అర్థమై ఉన్నది. ఇక 4వ మాటను మనం చూసినట్లయితే 4వ మాట ఆవేదన వాక్కు. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభువారు ఆయన పలికినటువంటి 4వ మాట ఏలి ఏలి లామా సబత్కాని పలికెను. ఈ మాట అరబ్బిక్ భాషలో పలికిన మాట. దాని యొక్క అర్థము నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేవిడిచితివి, నన్నెందుకు చేవిడిచితివి. యేసు ప్రభువారు బిగ్గరగా కేక వేస్తూ నన్నెందుకు చేవిడిచితివి. ఈ మాట ప్రవచనాల రూపంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనంలో నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతతో నేను సమకూర్చుదను అని చెప్పి యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తండ్రి ఏ విధముగా తన కుమారుని ఎడబాస్తాడో, ఏ రకముగా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆ ఎడబాటు తట్టుకోలేటువంటి యేసు ప్రభువారి యొక్క ఆక్రందన చూసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడో, ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడో, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే సర్వమానవాళి యొక్క పాపములన్నీ కూడా ఈయన మీద మోపబడినప్పుడు సొగసైనను స్వరూపమైనను చూడనొల్లనటువంటి ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని తండ్రి చూడలేక తన ముఖమును అటు త్రిప్పుకున్నప్పుడు దేవుడు నిజముగా యేసు ప్రభువారి యొక్క చేయిని విడిచిపెట్టకపోతే యేసు ప్రభువారు మానవాళి పాప పరిహారార్థంగా మరణించడానికి అవకాశం అనేది ఉండదు. ఆయన మరణించకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అనేది ఉండదు. ఈ ప్రణాళిక నిన్న మొన్న వచ్చింది కాదు. ఆదిమ కాలంలోనే ఏదైనా తోటలో నుంచి, సంరక్షణ కలిగిన తోటలో నుంచి, దేవుని యొక్క వాత్సల్యత కలిగినటువంటి ఆ ఏదైనా తోటలో నుంచి మానవుడు చేసిన అవిధేయతను బట్టి త్రోసివేయబడినప్పుడు, గెంటివేయబడినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం అనేది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, కాలం పరిపూర్ణమైన తర్వాత ఈ కార్యం అనేది జరుగుతూ ఉంటున్న సమయంలో ఈ దేవాతి దేవుడు ఆ యొక్క కుమారుడి యొక్క ఎడబాటును చూడలేక తన ముఖము తిప్పుకున్నటువంటి ఆ పరిస్థితిని యేసు ప్రభు వారు తట్టుకోలేకపోయారు. నేనును తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు యేసు ప్రభు వారు చాలా సంతోషంగా ధైర్యంగా చెప్పిన ఈ మాటను బట్టి మనం చూస్తే తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేకపోయారు. ఈ రోజున మనం చరిత్రను బాగా ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారిని అనేక మంది నమ్మించి, నిజంగా చెప్పాలంటే ఇస్కరియోతు యోధ ఆయన నమ్మేసుకున్నాడు. పేతురు నువ్వు నా ప్రాణం అని చెప్పాడు, దూరం అయిపోయాడు. శిష్యులందరూ కూడా పారిపోయారు. గడిచిన ఆదివారం ఎవరైతే కనుక వస్తున్నా చేయమని చెప్పి రోమా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వచ్చిన మెస్సేగా భావించి ఈ రోజున వాళ్ళందరూ కూడా వీని సిలువేయండి అని చెప్పి అందరూ కూడా ఎడబాసినప్పుడు పెద్ద బాధ అనిపించలేదు. ఆయన దగ్గర ఎన్నో మేలులు పొంది ఎన్నో స్వస్థత కార్యాలు పొందుకున్న ఏ ఒక్కరో కూడా
ఆయన విడిచిపెట్టేసినప్పుడు, ఆయన గుర్తించుకోలేనప్పుడు ఆయన పెద్ద బాధ అనిపించలేదు. ఆయన మనం చూసినట్లయితే శారీరక బాధ ఆయన భరించగలిగాడు, మానసిక బాధ ఆయన భరించగలిగాడు, వేదన ఆయన భరించగలిగాడు. కానీ దేవుని యొక్క ఎడబాటు మాత్రం ఆయన భరించలేకపోయాడు. వాస్తవానికి మరణం అంటే అర్థము ఎడబాటు లేదా వేరు చేయబడుట. యేసు ప్రభువారు కలువరిశిలువలో చేసిన ఆ శిలువ యాగం అనేది తండ్రిని అలాగే కుమారుణ్ణి వేరు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ వేరు చేసినటువంటి పరిస్థితిని ఈ కుమారుడు భరించలేకపోయాడు కాబట్టి ఈ మాట అంటున్నాడు, నా దేవా నన్నెందుకు విడిచిపెడితివి. ఈ మాట మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 22వ కీర్తన 14 యోహాను శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 10వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పిన మాటను నా అంతట నేనే చెప్పలేదు. నా తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రియు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. అంటే అంత యాక హృదయము కలిగినటువంటి, యాక పరిస్థితులు కలిగినటువంటి ఆ గొప్ప దేవుడు కుమారుని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రియసుతుణ్ణి విడిచి నీకు నా కూడా ఆయన రక్షణ హస్తాన్ని చాపాడు. నిజంగా తన ప్రియ కుమారుడు నలగొట్టబడకపోతే, తన ప్రియ కుమారుడు వ్యసనక్రాండుగా చూడనొల్లనటువంటి భయంకరమైన పరిస్థితికి ఆయన అప్పగించుకోకపోతే, తన కుమారుణ్ణి నలగొట్టుకోకపోతే సమస్త మానవాళికి రక్షణ అనేది ఉండేది కాదు. కాబట్టి తండ్రికి ఈయన నలగొట్టడం అనే తండ్రికి అభిష్టమైంది. ఆయనకి అభిష్టమైంది కనుక ఆయన్ని ఎడబాసినట్లుగా చరిత్ర చెప్తుంది. ఇది ఆయన భరించలేకపోయాడు. 5వ మాటను మనం చూసినట్లయితే, 5వ మాట, నేను దప్పిగొని ఉన్నాను. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పిగొని ఉన్నాను అనెను. చిరకాతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకాతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకుని. రైట్. 5వ మాట, నేను దప్పిగొని ఉన్నాను. ఇక్కడ 2 సార్లు కీర్తన గ్రంథం 69వ కీర్తన 21వ వచనం, 22వ కీర్తన 15వ వచనంలో మనం చూసినట్లయితే ప్రవచనాలు నెరవేరినట్లుగా, లేఖనాలు నెరవేరినట్లుగా నేను దప్పిగొని ఉన్నాను. ఆయన కలిగి ఉన్నటువంటి దాహం ఏ దాహం? ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానానుకి ప్రయాణం అవుతున్నటువంటి ముందు రాత్రి వారు ఒక పస్కా పండుగ చేసుకుని, పస్కా బలిపశువుని వధించి పల్లెములో రక్తము తీసుకుని హిస్సోపు మొక్కతో దాన్ని ముంచి ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడి యొక్క ద్వారబంధాలకి దాన్ని పూసినప్పుడు సంహార దూత అనేది వారిని దాటిపోయి ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లుగా చరిత్ర చెప్పబడుతుంది. మరలా ఇప్పుడు పస్కా బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ శిలువ మీద బలైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక స్పాంజ్, ఆయన దాహం అంటున్నప్పుడు, నిజంగా యోహాను భక్తుడు డాక్టర్ లోకా గారు ఆయన రాసినటువంటి ప్రతి మాట కూడా వైద్య శాస్త్రాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు ఆతృత పడి ప్రార్థన చేస్తున్నప్పుడు
రక్తం అనేది చెమట రూపంలో బయటకు వచ్చింది. ఇది వాస్తవం అని చెప్పి వైద్య శాస్త్రంలో వాస్తవం అని చెప్పి నిరూపించగలిగారు. ఒక వ్యక్తి బాగా టెన్షన్ పడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వేద గ్రంథుల్లో నుంచి చెమటతో పాటు రక్తం అనేది బయటకు రావడం అనేది జరిగే క్రియ అని చెప్పి చెప్పగలిగారు. అలాగే యోహాను భక్తుడు కూడా ఆ మండు టెండలో ఆ భయంకరమైనటువంటి 90 పౌండ్ల బరువు ఉండేటువంటి ఆ సిలువను మోసుకుంటూ యెరూషలేము గుమ్మడి గుండా ఆ యొక్క గొల్గాతు కొండకు వచ్చినప్పుడు మండు టెండలో ఆయన స్వతహాగా నిజంగానే మనిషి రూపంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి డీహైడ్రేషన్ అనగా బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయి కంఠం ఎండిపోయి దాహం 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 అని చెప్పి తల్లడిల్లిపోతూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోమా సైనికులు ఒక స్పాంజీని ఆ ద్రాక్షరసంలో ముంచి ఆ ద్రాక్షరసంలో చేదును కలిపి ఆ యొక్క ఇస్సోపు పుడకను తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని త్రాగనొల్లకపోయిను. చేదుగా ఉన్న ఆ దాహాన్ని ఆ యొక్క దాహం తీర్చుకోవడానికి అవకాశం లేకపోయాను. ఎవరైనా జీవ జలపు నదులు పుట్టించిన ఆయన కలుగును గాక అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు బండల్లో నుంచి జీవజలాన్ని పుట్టించిన దేవుడు, సెలయేను పుట్టించగల దేవుడు ఈ రోజున దాహముతో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. ఈరోజు నీ దాహం ఏ దాహం? మనిషి కలిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ధనదాహం విడిపించడానికి, పాపదాహం నుంచి విడిపించడానికి, అధికార దాహం నుంచి విడిపించడానికి దేవాతి దేవుడు మనకున్న దాహాన్ని తీర్చడానికి ఆయన దప్పికొని ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన దప్పికొని ఉన్నాడు. బైబిల్ చరిత్రలో మనం చూస్తే ఆయన సస్సాడుగున్న దినాలలో ఒక రోజున యాకోబు బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు మిట్ట మధ్యాహ్న వేళ సమరయ స్త్రీ నీరు కోసం వస్తుంది. అప్పుడు అమ్మా నాకు త్రాగడానికి కొంచెం నీరివ్వు అని అడిగినప్పుడు, యూదుడు అయిన నీవు నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అన్నప్పుడు, నేనిచ్చేటువంటి నీళ్ళు నువ్వు తాగితే మరెన్నడూ కూడా దప్పికొనవన్నప్పుడు ఈమె భౌతిక పరమైనటువంటి ఈ నీరిస్తే మాకు ఎలా నీళ్లు తోడుకునేటువంటి ఆ యొక్క అవసరం ఉండదు అని అనుకుంది. కానీ ఈమెకున్నటువంటి ఆత్మదాహాన్ని తీర్చి నా యందు విశ్వాసం ఉంచిన వాడి యొక్క కడుపుల నుంచి జీవజలపు నదులు ప్రవహిస్తాయనేటువంటి ఈ వాక్యాన్ని ఆమె నమ్మలేదు. కానీ ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ మాటలు ఆమె విశ్వసించినప్పుడు నిజముగానే ఆమె కడుపులో నుంచి జీవజలపు నదులు వెళ్ళి అనేక మందికి సమరయ ప్రాంతీయులందరూ కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజమే ఈమె మార్పు మేము చూసాం, నిజమే ఈమె మాట్లాడుతున్న మాటలు ఎండిపోయిన మా బ్రతుకుల్ని ఉజ్జింపజేస్తున్నాయి, ఎండిపోయిన మా జీవితాల్ని చిగురింపజేస్తున్నాయి. ఒక వ్యక్తి దేవుని అందరి విశ్వాసం కలిగి ఉండి ఆయన బోధల ప్రకారం బ్రతికితే, ఆయన చిత్త ప్రకారం జీవిస్తే, మన గతం ఎలాంటిదైనా, మన యొక్క గతం ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కృపగల దేవుడు నీ యొక్క కడుపులో నుంచి జీవజలపు నదులని ప్రవహింపజేసి అనేక మంది ఎండిన బ్రతుకులని జీవింపచేయగలవాడు, మోడి బారిపోయిన బ్రతుకులని చిగురింపచేయగలవాడు. ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే, నీ బ్రతుకులో నా బ్రతుకుల్లో మనం ఎవరితోనైనా మాట్లాడితే ఆ ప్రాంతంలో కీడుని, ఆ ప్రాంతంలో నష్టాన్ని, ఆ వ్యక్తుల మధ్య ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని నీవు అక్కడ చూపిస్తున్నట్లయితే నీ కడుపులో నుంచి జీవజలపు నదులు ప్రవహించట్లేదు. ఈ సమరయ స్త్రీ మాట్లాడిన మాటలు అనేక మంది బ్రతుకుల్లో గొప్ప మార్పును తీసుకొచ్చినాయి. అనేక మంది ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం కలిగి ఉన్నది. అనేక మందిని ప్రభు దగ్గరికి ఈమె రక్షించగలిగినది. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చిన నీవు నేను కూడా మన నోటి నుంచి, మన కడుపులో నుంచి జీవజలపు నదులు అనేవి ప్రవహించేటట్లుగా ఉంటున్నాయో లేదనేది ఈ రోజున మనం పరీక్షించుకుందాం. ఒక పాపాత్మల స్త్రీ చెప్పిన స్వార్థను బట్టి ఆ సమరయ ప్రాంతం అంతా కూడా రక్షించబడ్డానికి అవకాశం కలిగింది. ఎందుకో తెలుసా? ఆమె కలిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపదాహము తీర్చబడి ఆమె ఒక స్వార్థికురాలుగా మార్చబడింది. ఈ దాహాన్ని గూర్చినటువంటి పరిస్థితి మనం చూస్తే
బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల వరకు చదివితే, ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు తన కలిగిన ధనాన్ని బట్టి చక్కగా తిని తాగి సుఖిస్తూ ఉంటున్నాడు. లాజరు అయితే గనక కురుపులతో భయంకరమైనటువంటి రోగము చేత బాధపడుతూ చనిపోయారు ఇద్దరు కూడా. ఈ యొక్క లాజరు అయితే గనక దేవదూతలచే కొనుపోబడి అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకుని ఆయన ఉన్నాడు. ఈ యొక్క ధనికుడైతే గనక ఇష్టానుసారంగా జీవించిన ధనికుడు ఆ యొక్క భయంకర నరకంలో అలమటించిపోతూ ఉన్నాడు. అప్పుడు అతను మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజరు, నీ యొక్క చిటికిన వేలు నీళ్ళలో ముంచి నా దాహార్తిని తీర్చవా, నేను కలిగి ఉన్న ఈ దాహాన్ని తీర్చవా అని చెప్పి ప్రాధేయపడ్డాడు. దయచేసి దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే ఆత్మదాహము తీర్చబడి ప్రభు రాజ్యానికి మనందరూ వారసులమై పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని కృపగల దేవుడు మనందరినీ కూడా దాహం తీర్చాలని ఆయన దప్పికొని ఉన్నాడు. ఎందుకు ప్రభు దప్పికొని ఉన్నాడు అని మనం చూస్తే, విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొని ఉన్నాడు. యోహాను సువార్త 7:37. రెండవదిగా, విశ్వాసకి జీవజలను అందించడానికి ఆయన దప్పికొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22:17. ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి ఆయన దప్పికొని ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకు ఆయన దప్పికొని ఉన్నాడు. మనకి నిత్యజీవం ఇవ్వడం కోసం ఆయన దప్పికొని ఉన్నాడు. కాబట్టి ఆయన కలిగి ఉన్న దప్పిక మనందరి కూడా ఉగ్రత నుంచి తప్పిస్తుందని, మనం కలిగి ఉన్నటువంటి ఏ రకమైన దాహం నుంచి అయినా విడుదల పొందడానికి కృపగల దేవుడు మనందరి కోసం ఆయన కలువరిశిలో దప్పికొని ఉన్నాడు. 6వ మాట 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనది. దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచిన రక్షణ ప్రభువు సంపూర్తి చేశాడు. తండ్రి యొక్క చిత్తమును సంపూర్తి చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి చేయవలసిన పనులన్నీ కూడా సంపూర్తి చేశాడు. ఈ రకముగా ఈ సమాప్తమైనదనే మాట గ్రీక్ భాషలో టెలిలియో అంటే పూర్తి చేయబడింది, ముగించబడింది, నెరవేర్చబడింది అనే అర్థాలు వస్తాయి. యేసు ప్రభువారి లోకానికి లేఖనం ప్రకారంగా ఎందుకు వచ్చారు? ఆయన చేయవలసిన పనులు ఏమున్నాయి? ఆయన జన్మానికి ముందుగానే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఏదైతే గనక ప్రవచనాలు ప్రవచిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆయన నెరవేర్చి సమాప్తమైనదని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. యేసు ప్రభువారు ఈ లోకానికి పంపిన ఉద్దేశములు అన్నీ కూడా నెరవేర్చబడిందని యోహాను శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనంలో చెప్పబడుతుంది. నాకు దేవుడు చేయడానికి ఇచ్చినటువంటి పనులన్నీ కూడా సంపూర్తినని చెప్పి యోహాను శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, 4వ వచనం, చేయుటకు నువ్వు నాకిచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రిని కుమారుడైన యేసు ప్రభువారు, దేవా, చేయడానికి నాకు అప్పగించిన పనులన్నీ కూడా సంపూర్తి చేసి నేను నిన్ను మహిమపరిచితిని. ఈ లోకానికి ఎందుకు వచ్చాను? నా చిత్తం చేసుకోవడానికి రాలేదు, నా ఇష్టానుసారంగా బ్రతకడం రాలేదు, నీ చిత్తం చేయటయ్యే నాకు ఆనందం అని చెప్పి నీవు నాకు అప్పగించిన ప్రతి పనిలో కూడా నీ చిత్త ప్రకారమే నేను పూర్తి చేశాను, సంపూర్తి చేశాను, సమాప్తం చేశానని చెప్పి ఆయన చక్కని సాక్ష్యం అనేది ప్రకటించుతున్నారు. 12వ సంవత్సరం నుంచి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇంటి బాధ్యతలు కానీ, సేవాపరమైనటువంటి పరిస్థితులు కానీ, ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో కానీ, దేవుని రాజ్య స్థాపన చేసే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన చిత్తాన్ని
ఈ భూలోకంలో నేను సమాప్తం చేశాను. ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఏదైతే చేయాలని ఆయన ఆశించాడో వాటన్నిటినీ కూడా నేను చేశానని చెప్పి చక్కని సాక్ష్యం అనేది చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, మానవుల కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ కార్యాన్ని నేను సంపూర్తి చేస్తాను తండ్రి. ఈ రక్షణ కార్యం చేయడానికి, ఈ సిలువను ఎక్కడానికి, ఈ సిలువ మీద నేను శాపగ్రస్తుగా మారడానికి, ఈ రక్షణ కార్యం చేయడానికి నేను ఇష్టపూర్వకంగానే ఈ పనిని చేశాను. పాపం వల్ల వచ్చే జీతం మరణం గనుక ఈ మరణ భయంలో నుంచి మనిషిని విడిపించడానికి ఈ సిలువ యాగం చేస్తానని చెప్పి, దేవా నువ్వు నాకు అప్పగించినటువంటి పనులన్నిటిలోనూ కూడా నేను సంపూర్తి చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన తను సమర్పించుకున్నాడు, ఇష్టపూర్వకముగా తను సమర్పించుకున్నాడని మాట సెలవిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తే ఆయన తనకు అప్పగించిన పనులన్నీ కూడా సంపూర్తి చేస్తాడు. ఈ రోజున దేవుని సన్నిధానికి వచ్చిన ప్రేమ బిడ్డలారా, మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా, దేవా నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించావు, నీ చిత్తం చేయుట నాకు నేర్పించు, నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు, నీ కొరకు ఏం చేయాలో నాకు నేర్పించు, చేయడానికి నాకు అప్పగించిన ప్రతి పరిచర్యని శక్తి లోపం లేకుండా చేయుట నాకు నేర్పించు అని చెప్పి ప్రభు యొక్క పాద సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలని ఈ 6వ మాట మనకు తెలియజేస్తుంది. ఇక 7వ మాట మనం చూసినట్లయితే, లాస్ట్ మాట 7వ మాట యేసు ప్రభు వారు బిగ్గరగా పలికిన మాట, లోకాసు శుభవార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఏంటండి? నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. 7వ మాట ఎందుకు అంత బిగ్గరగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఎందుకనంటే ప్రభు యొక్క సంపూర్ణ సమర్పణ ఒక తార్కాణమని చెప్పబడుతుంది. అందుకనే గొప్ప శబ్దముతో ఆయన కేకలు వేశాను. నేను ముందే చెప్పాను, ఆయన కేక వేసి మాట్లాడినటువంటి 3 మాటల్లో ఒకటి 4వ మాట, 6వ మాట, చివరి మాట 7వ మాట. ఎందుకు ఆయన బిగ్గరగా కేక వేశారు? అప్పటికే రక్తమంతా కూడా లోకం కొరకు దారబోసారు. ఇంత భయంకరమైన చివరి రక్త బిందువు లేకుండా ఆయన కొన ఊపిరుతున్న ఆయన ఓపిక తెచ్చుకుని, బలము తెచ్చుకుని బిగ్గరగా కేక వేసి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పడానికి కారణాలు ఏంటి అని మనం చూస్తే, నిజముగా ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా కానీ ఏదైనా విజయం సాధిస్తే, దేని మీద అయినా విజయం సాధిస్తే, ఎవరి మీద అయినా విజయం సాధిస్తే ఆ విజయాన్ని ఆ వ్యక్తి చాలా సంతోషంగా బిగ్గరగా చెప్తూ ఉంటాడు, చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. అలాగే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన శిలువ యాగము ద్వారా ఒక విజయాన్ని సాధించారు. ఆ విజయం ఏంటంటే ఆదాము కాలములో అపవాదైన సాతాను మోసము చేసి దేవుని సృష్టి అంతటినీ కూడా పాడు చేసి మానవుణ్ణి మరణానికి అప్పగించింది. మానవుడు ఆ దినం నుంచి మరణ భయంతో భయపడుతూ ఉన్నాడు. ఆ మరణ భయం నుంచి ప్రజల్ని విడిపించడానికి, ఆ సాతాను యొక్క తలని సిలువలో త్రొక్కివేయడానికి, చెదగద్రొక్కడానికి, మరణ భయంలో నుంచి మానవం విడిపించడానికి యేసు ప్రభువారు చేసినటువంటి ఈ ఉన్నతమైన కార్యములో విజయాన్ని సాధించే విషయంలో సఫలీకృతమయ్యారు. ఆయన విజయం సాధించారు కాబట్టి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లుని ఆ యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో విరిచివేశాడు. అందుకనే దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా నీవు నేను కలిగిన విశ్వాసము దేవుని సన్నిధానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరణము తర్వాత అసలమైన జీవితం ఉంది. మరణం అనేది దేవుణ్ణి ఎడబాటు కలుగు చేసేది కాదు, కానీ ఆయన సన్నిధికి చేరడానికి ఒక ద్వారబంధం లాంటిది. ఇప్పుడు ఆ మరణానికి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ మరణపు ముళ్ళుని యేసు ప్రభువారు కలువరి శిలువలో విరిచివేశాడు. ఇప్పుడు ఆ యొక్క తేనెటీగ కేవలం ఈగ లాంటిదే. అది భయపెడుతుంది, కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మరణపు ముళ్ళుని యేసు ప్రభువారు కలువరి శిలువలో విరిచివేశాడు కాబట్టి ఆ విజయ కేక, ఇంతకాలం ప్రజల్ని మరణం భయపెట్టినట్టు ఆ మరణంలో నుంచి
ఆ మరణ భయంలో నుంచి మనిషిని విడిపించడానికి యేసు ప్రభువారు చేసిన ఆ శిలువ యాగము ద్వారా ప్రపంచ మానవాళికి విమోచన, ప్రపంచ మానవాళికి మరణ భయం నుంచి విడిపించడానికి నా యేసు ప్రభువారు విజయం సాధించే విషయంలో సఫలీకృతమయ్యారు. కాబట్టి ఆ విజయ కేక బిగ్గరగా వేసి నా ఆత్మనికి అప్పగించుకొనుచున్నాను. ఆయన ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఆయన ఆత్మని అప్పగించుకోవడానికి, అలాగే మరలా ఆయన ఆత్మని తిరిగి తీసుకు తెచ్చుకోవడానికి ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఏ ఒక్కరూ కూడా ఆయన ప్రాణం తీసే అధికారం అనేది లేదు. అందుకే నా ఆత్మనికి అప్పగించుకొనుచున్నాను. దయచేసి ప్రతి ఒక్కరము కూడా దేవునికి మన ఆత్మను అప్పగించుకునేటువంటి ఉన్నతమైనటువంటి విశ్వాసంలోనికి మనం అందరూ రావాలి. దేవా, నా ఆత్మనికి అప్పగించుకొనుచున్నాను, నా ఆత్మనికి అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రతి ఒక్కరము కూడా మన ఆత్మని దేవునికి అప్పగించుకునే గొప్ప విశ్వాసంలోనికి మనం రావాలని యేసు ప్రభువారు మరణం మీద విజయం సాధించారు. కాబట్టి బిగ్గరగా అక్కడ ఆ మాట పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోది, చరిత్ర మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి సాయంకాల వేళ నైవేద్య బలి, సాయంకాల వేళ బలి అర్పించేటువంటి సమయం, ఆ చివరి సాయంకాల వేళ నైవేద్య బలి అర్పించుతున్నప్పుడు ఆ యాజకుడు ఆ బలి పశువుని వధించిన తర్వాత, బలి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత, బలి అర్పించిన తర్వాత ఆ సమయంలో యాజకుడు ఒక బూర ఊది ఆ ఇశ్రాయేలు సర్వసమాజం అంతా కూడా వినేటట్లుగా బూర ఊదుతాడు. ఆ బూర ఊదినప్పుడు సాయంకాల నైవేద్య బలి పూర్తి అయింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తారు. ఈరోజు యేసు ప్రభువారు పలికినటువంటి ఆ ఉన్నతమైనటువంటి మాట కేవలం ఒక ప్రాంతానికి కాదు, ప్రపంచ నడుబడ్డుగా పిలువబడుతున్నటువంటి ఆ గొల్గొతా కొండ మీద నుంచి ప్రపంచమంతా వినబడేటట్లుగా ఆయన బిగ్గరగా కేక వేశారు. ఆ కేక ప్రపంచానికి విస్తరించి, తరంగాల వల్లే ప్రపంచానికి విస్తరించి మానవాళ్ళందరూ కూడా నా కొరకు యేసు ప్రభువారు బలి పశువుగా ఆయన బలైపోయి నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, నాకు పాపక్షమాపణ ఇచ్చాడు, నాకు మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన రాజ్యానికి వారసులయ్యే అవకాశం ఇచ్చాడు అని చెప్పి ఆ బూర శబ్దమైనటువంటి ఆ ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఏ విధంగా బలి అర్పణ పూర్తయిందని విశ్వసించారో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశస్తులు కూడా యేసు ప్రభువారు చేసిన ఆ శిలువ యాగము ద్వారా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా గుర్తించారు, ఈయన ద్వారానే రక్షణ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నటువంటి ఈయన ద్వారా మాత్రమే రక్షణ కార్యం జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసించి అనేక మంది ప్రభుని వెంబడిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ సాయంకాల వేళ గమనించవలసిన దివ్యమైనటువంటి సత్యం, ప్రతి ఒక్కరం కూడా నిరీక్షణ కలిగి బ్రతకడానికి దేవుడు కృప చూపించును గాక. ఏంటా నిరీక్షణ తెలుసా? నిజమైనటువంటి దేవుని నమ్ముకున్న బిడ్డ మరణము మన మీద అధికారం ఉండదని, మరణం తర్వాత అసలైన జీవితం ఉందని, ఆయన కలుసుకోవడానికి ఇదే ఒక్కటే మార్గం అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించి ప్రభుని వెంబడించి ఈ 7 మాటలు మన హృదయానికి అన్వయించుకుంటూ మన విశ్వాసం ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన 7 మాటలు మా జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమని, ప్రతి మాట మా జీవితానికి అన్వయించుకొని మా యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో బ్రతుకుతూ నీ కొరకు జీవించే భాగ్యం ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.